We are going to India. నమస్తే అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ తాలూరి వ్లాగ్. సో ఈ వ్లాగ్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ ఇట్స్ హియర్. ఇది మా ఆక్లాండ్ టు హైదరాబాద్ జర్నీ వ్లాగ్. ఎక్కడికి వచ్చాం? సో ఈరోజు మండే. మా ట్రావెలింగ్కి 2 days ముందు ప్రీ డిపార్చర్ కోవిడ్ టెస్ట్కి వచ్చామన్నమాట. సో వీ వెయిటింగ్. జాయ్ కూడా చేయించాలంట. సో మేమిద్దరం చేయించుకుంటున్నాం. ఇండియా. సో జీపీ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని అండ్ ఆ శాంపిల్స్ మేమే తీసుకుని డైరెక్ట్గా ల్యాబ్ టెస్ట్లో ఇచ్చాము. కొంచెం త్వరగా ప్రాసెస్ చేస్తారని చెప్పి. బాయ్. అండ్ ఫ్లైట్లో జాయ్కి స్నాక్స్ లాగా స్మూతీ పౌచెస్ తీసుకున్నాను. ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నాను. అలాగే రైస్ నిబ్బల్స్ లాంటివి తీసుకున్నాను. ఫ్లైట్లో బేబీ ఫార్ములా ఇస్తారు, బట్ మన యూజ్ చేసే ఫార్ములా క్యారీ చేసుకోవడం బెటర్. అండ్ అనుకోకుండా ఎంఐక్యూ దొరికింది. సో ఇట్స్ ఎ సడన్ ప్లాన్, ఎవరికి చెప్పలేదు. అండ్ సర్ప్రైజ్ విజిట్ అనమాట. మా అత్తయ్య గారికి కానీ మమ్మీ డాడీకి కానీ ఎవరికి చెప్పలేదు. అండ్ నేను జాయ్ వెళ్తున్నాము. లవ్ యూ డాడీ. జాయ్ అమ్మ. Love you, Chippy. No, it's all right, Joy. Bye, Daddy. Hug Daddy. అండ్ వాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాను అనుకుంటున్నాడు. ఇంత దూరం అని తెలియదు. నేను నాకు ఇక్కడ సెక్యూరిటీ చెక్ అవుతుంది, అక్కడ ఒక బాబుని ఫ్రెండ్ చేసుకుని హ్యాపీగా ఆడుకుంటున్నాడు. న్యూజిలాండ్ వెళ్ళాక ఇదే ఫస్ట్ టైం నేను మళ్ళీ ఇండియా రావడం. ఇట్స్ బీన్ 3 years తర్వాత వస్తున్నాను. అండ్ జాయ్ పుట్టాక జాయ్ కూడా ఇది ఫస్ట్ టైం జర్నీ ఇండియాకి. సో ఐమ్ ఎక్సైటెడ్. అండ్ తెలీదు ఎలా హ్యాండిల్ చేస్తాను. ఇంకా స్టార్ట్ అయిపోయింది అల్లరి. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ ప్రెస్ చేసేస్తున్నాడు. అసలు స్ట్రాలర్లో కూర్చొని ఉన్నాడు. ఇంకా లగేజ్ అంతా పెట్టుకుని తీసుకెళ్ళాను. అండ్ వీడు ఇంకా నడుస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, నేను వాడిని తీసుకెళ్తున్నా వాడు నన్ను తీసుకెళ్తున్నాడా అన్నది. అట్లా బిహేవ్ చేశాడు. స్ట్రాలర్ వెయిట్ ఉంది అని ఇంకొకటి లైట్ వెయిట్ కూడా తీసుకున్నాము, యాక్సెప్ట్ చేయరేమోనని. బట్ యాక్సెప్ట్ చేశారు. సో మేము వెళ్తున్న ప్లేన్ ఇదే. జాయ్ అయితే ఎంత ఎక్సైట్ అయ్యాడో. ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చేసి విడిగా అయితే ఇవ్వలేదు, హ్యాండ్ లగేజ్లోనే ఇంక్లూడెడ్ అన్నారు. 7 kg బ్యాగ్. హ్యాపీగా పాలు తాగుతున్నారు అనేసరికి వాడు స్ట్రాలర్ పట్టుకెళ్ళడం చూశాడు. ఇంకా అంతే, వాళ్ళు ఏదో వాడితే తీసుకెళ్ళిపోతున్నారు అనుకుని అరుస్తూనే ఉన్నాడు. Okay, go, run. Joy, go. Thank you. Go. Go, Joy, this way. పర్లేదు, మాట బాగానే వింటున్నాడు అనుకుని టికెట్స్ సీట్స్ చూసుకునేసరికి అసలు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఫ్లైట్ చివరి వరకు వెళ్ళిపోయాడు. ఆ లగేజ్తో ఇంకా వాడిని ఫాలో అవ్వడం సరిపోయింది.
జాయ్కి కిడ్స్ హెడ్సెట్ ఒకటి ఇచ్చారు అండ్ బ్లాంకెట్ ఇచ్చారు విత్ ఎ సాఫ్ట్ టాయ్. వాడికి ఇష్టమైన టాయ్స్ అన్ని చిన్న చిన్నవి హ్యాండీగా జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చాను. అవి చాలా హెల్ప్ అవుతాయి. జాయ్మన్ లాక్ చేశాను. 1 year బిలో ఉంటే బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. సో మేము ట్రావెల్ చేస్తుంది ఎమిరేట్స్ త్రూ దుబాయ్ అండ్ ఒక ట్రావెల్ హైజీన్ కిట్ ఇచ్చారు విత్ శానిటైజర్ అండ్ ఆల్, బ్లాంకెట్ ఇచ్చారు. Joy, shall we change the diaper? Look who is in the mirror. Who is in the mirror? సో సాల్ట్ అండ్ పెప్పర్ చిన్న చిన్న ప్యాకెట్స్కి ఇచ్చారు అండ్ నేను ఆలు ఇంకా మటన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాను. హిందూ మీలే ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఉప్మా ఇంకా జింజర్ బ్రెడ్ ఇచ్చారు విత్ బటర్. సో అంతా బాగానే ఉంది, బాగానే సెటిల్ అయ్యాడు. తినిపించి పడుకోబెడదాం అన్న టైంకి ఇంకా స్టార్ట్ అయింది. ఆ స్పూన్ తిని లేచాడు అంతే, మొత్తం వామిట్ చేసుకున్నాడు. ఆఫ్టర్నూన్ తిన్నదంతా వెళ్ళిపోయింది. అసలు నాకు చాలా టెన్షన్ వచ్చింది. నేను అసిస్టెంట్స్ బెల్ నొక్కితే వాళ్ళు వచ్చారు టవల్స్ తీసుకుని. Yeah, they press the bell. Oh my god. Do you have wipes with you? Yeah. Just give me a second. జస్ట్ అప్పుడే బోర్డ్ అయ్యామేమో, అందరూ బిజీగా ఉన్నారు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో. బట్ వాళ్ళు వెంటనే క్విక్గానే రెస్పాండ్ అయ్యి వచ్చి కొంచెం క్లీన్ చేసి మమ్మల్ని సెకండ్ రోకి పంపించారనమాట. లక్కీలీ ఫ్లైట్ అంతా ఖాళీగా ఉంది. సో నెక్స్ట్ వెనకాల ఉన్న రోకి షిఫ్ట్ అయ్యి జాయిన్ అక్కడ పడుకోబెట్టాను అండ్ నా మీల్ చల్లారిపోయింది పాపం. వాళ్ళు వెంటనే ఇంకొక మీల్ తీసుకొచ్చి ఇచ్చారు. సన్సెట్ చూడండి ఎంత బాగుందో వ్యూస్ అయితే. సో హైజీన్ కిట్లో ఏమి ఇచ్చారో చూద్దాం. బేబీస్తో కానీ టోడ్లర్స్తో కానీ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, జనరల్గా ఇలా వామిట్ అయినప్పుడు వెంటనే మిల్క్ ఇవ్వకూడదంట. బట్ నేను వామిట్ అవగానే వాడు పడుకుంటాడని చెప్పి మిల్క్ ఇచ్చాను. జనరల్గా డైరీ ప్రోడక్ట్స్ ఇస్తే అది ఇంకా వామిటింగ్స్ పెరిగే అవకాశం ఉంది. పాసిబుల్ అయినంత వరకు ఓన్లీ వాటరే ఇవ్వాలి. వాళ్ళు డిహైడ్రేట్ అవుతారు కదా, వాళ్ళు హైడ్రేట్గా ఉంచడానికి వాటరే ఇవ్వాలి వాళ్ళు సెట్ అయ్యేంత వరకు. Yes. Thank you, Joy. ఒకసారి చూసాడు ఆ బెల్ ప్రెస్ చేయడం అసిస్టెంట్స్కి. సో ఇంకా అస్తమాను ఆ బెల్ ప్రెస్ చేస్తానే ఉండేవాడు, నాకు తెలియకుండానే ప్రెస్ చేసేవాడు, వాళ్ళు వచ్చేవాళ్ళు. జాయ్కి మళ్ళీ పాలు తాగాడు కదా, అది కూడా వామిట్ అయిపోయింది. సో ఇంకా అప్పటి నుంచి నేను మిల్క్ ఇవ్వడం మానేశాను, ఓన్లీ వాటర్ ఇస్తూనే ఉన్నాను లేచినప్పుడు కూడా. సో ఇప్పుడు కౌలాలంపూర్లో ల్యాండ్ అయ్యాము. ఇక్కడ గ్రౌండ్ టైం 1.5 hours ఉంది. దెన్ వి ఫ్లైయింగ్ అగైన్.
ఎయిర్ హోస్టెస్ వచ్చి నాకైతే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది, ఏమైనా ఎమర్జెన్సీ అయితే పిలవండి, అస్మాన్ ఎందుకు బెల్ ప్రెస్ చేస్తున్నారని. టోటల్ మా ఫ్లైట్ టైం వచ్చేసి 18 hours, 3 meals ప్రొవైడ్ చేశారు. బట్ జాయ్కి వామిటింగ్స్ అవ్వడం వల్ల అసలు వాటర్ తప్ప ఏమీ తాగలేదు, ఎంత ట్రై చేసినా తినలేదు. ఆల్మోస్ట్ దుబాయ్కి దగ్గరలో ఉన్నాము. అండ్ ఫైనల్లీ దుబాయ్ అయితే రీచ్ అయ్యాము. ఇదంతా వాడికి ఏరోప్లేన్ కనిపించక చాలా కాల్ చేశాడు, మా మమ్మీ ఏరోప్లేన్ అని. అరే మనం ఏరోప్లేన్ వెళ్తున్నాం రా అని చెప్పినా వినలేదు. సో ఇప్పుడు ల్యాండ్ అయ్యాక చూసే ఏరోప్లేన్ మమ్మీ అంటున్నాడు. నేను ఇలా టోడ్లర్ ఉన్నాడని చెప్పి హ్యాండ్ లగేజ్ కూడా మెయిన్ లగేజ్తో పంపించేలా రిక్వెస్ట్ చేశాను. బట్ ఎమిరేట్స్ ఒప్పుకోలేదు అండ్ స్ట్రోలర్ యాక్సెప్ట్ చేశారు. ఫ్లైట్లో అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఫ్లైట్ దిగాక మాత్రం క్రాంకీ అయ్యాడు, ఎత్తుకోమంటున్నాడు. అండ్ నా లగేజ్తో వాడిని ఎత్తుకోవడం చాలా కష్టమైంది. కొంతసేపు ఎత్తుకుని తర్వాత దింపితే పాపం నడిచాడు. ద థింగ్ ఈజ్ నడుస్తా అంటున్నాడు, బట్ వాడి వేలో వెళ్ళాలంట. వాడి వేలో వెళ్తే మనం టెర్మినల్ మారలేం కదా. అండ్ లగేజ్ నాకు చెక్ ఇన్ లగేజ్ వచ్చి 30 kgs ఇచ్చారు అండ్ క్యాబిన్ లగేజ్ 7 kgs ఇచ్చారు. జాయ్కి ఇన్ఫాంట్ కాబట్టి క్యాబిన్ లగేజ్ ఏమో 5 kgs ఇచ్చారు, చెక్ ఇన్ లగేజ్ 10 kgs ఇచ్చారు. ఈ లగేజ్ వల్ల చాలా రికార్డ్ చేయలేకపోయాను. బట్ అసలు ఎన్నిసార్లు ఎస్కలేటర్కి పైకి వెళ్ళి నేను రీచ్ అయ్యాను అనేసరికి ఒక సెకండ్లో కిందకు వచ్చేవాడు పరిగెత్తుకుని, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొచ్చేదాన్ని. Come pick up the teddy. Pick up the teddy. Come, hold my hand. Hold my hand. సో దుబాయ్లో మాత్రం టెర్మినల్ మారడానికి చాలా కష్టమైంది లగేజ్తో అండ్ ఎవరు హెల్ప్ చేయలేదు కోవిడ్ వల్ల. అండ్ ట్రాలీస్ కూడా ప్రొవైడ్ చేయలేదు. నేను స్ట్రోలర్ తెచ్చుకున్న మెయిన్ రీజనే అది. బట్ అది డైరెక్ట్ హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోవాలన్నారు. కింద క్రాంకీ అయ్యాడంటే డు నాట్ ఎంటర్ అన్న ప్రతి జోన్కి కింద నుంచి దూరం వెళ్ళిపోయేవాడు. తీసుకురావడం చాలా కష్టమైంది. సో దుబాయ్ అయితే రీచ్ అయిపోయాం. మాకు 9:30కి మార్నింగ్ ఫ్లైట్. మేము అరౌండ్ 5:30కి రీచ్ అయ్యాం. అండ్ ఈ పిల్ల గ్యాంగ్ వేసుకుని వీళ్ళు ఎంత అల్లరి చేశారంటే 4 hours లే ఓవర్ ఉంది దుబాయ్లో. సో వి వెయిటింగ్. సో ఎప్పుడైనా బేబీస్తో ట్రావెల్ చేసినప్పుడు కానీ టోడ్లర్స్తో ట్రావెల్ చేసినప్పుడు కానీ కంపల్సరీ మినిమం 3 to 4 pairs అయితే క్లోత్స్ పెట్టుకోవాలి. ఇలా ఇన్నిసార్లు వామిటింగ్ అయినప్పుడు ఇబ్బంది పడకుండా. అండ్ వాళ్ళతో పాటు మనం కూడా పెట్టుకోవాలి. వాళ్ళందరినీ తప్పించుకుని లోపలికి వెళ్ళాలంటాడు, లైన్లో వెయిట్ చేయాలి కదా. సో దుబాయ్ నుంచి హైదరాబాద్కి ఫ్లై దుబాయ్లో వస్తున్నాము. అండ్ ఆ ఫ్లైట్ ఎక్కడం అన్నది ఒక సాహసం అనే చెప్పాలి. ఎంత రష్ ఉందో ఆ లగేజ్తో. వీడేమో వెళ్ళిపోతున్నాడు ముందుకి. ఎలాగోలాగా తీసుకొచ్చి కూర్చోసారి కొంతసేపు కూర్చుని చూశాడు, హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా హైదరాబాద్ వచ్చిన ఎంత లేపినా లెగలేదు, డీప్ స్లీప్ అనమాట. కస్టమ్ ఆఫీసర్ రావాలని చెప్పి చాలాసేపు రీచ్ అయ్యాక కూడా ఫ్లైట్లోనే ఉంచారు. అండ్ తర్వాత దిగిన తర్వాత నాకు వీడియో తీయడం అవ్వలేదు. బట్ క్విక్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను. రాగానే కన్సెంట్ ఫామ్స్ ఫిల్ చేయించుకున్నారు. అండ్ ఇలా బేబీస్ ఇంకా టోడ్లర్స్తో ఉన్న వాళ్ళని కొంచెం ముందుగానే పంపించి హెల్ప్ చేశారు, లైన్లో వెయిట్ చేయక్కర్లేకుండా. అండ్ జాయ్కి నాకు ఇద్దరికి టెస్ట్ చేశారు. అండ్ ఒక్కొక్కరికి 1250 rupees ఛార్జ్ చేశారు. అండ్ 1 year బిలో ఉన్న వాళ్ళకైతే బేబీస్కి టెస్ట్ చేయట్లేదు. బట్ 1 year అబోవ్ బేబీస్కి టెస్ట్ చేస్తున్నారు. అండ్ రిజల్ట్ 4 hours ఆర్ వితిన్ 6 hours టెక్స్ట్ మెసేజ్ వస్తుందని చెప్పారు. నోసల్ స్వాబ్ టెస్ట్ అనుకుని నేను చాలా భయపడ్డాను జాయ్ గురించి. బట్ సెలైవా టెస్ట్ తీసుకున్నారు. అండ్ మేము క్వారంటైన్ అవ్వాలి అని స్టాంప్ వేశారు. అండ్ టెస్ట్ చేయించుకున్నట్లు ట్యాగ్ వేశారు. ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాము. అండ్ మాకు బయటికి రావడానికి 2.5 hours పట్టింది. చూసారు కదా, మేము ఆల్రెడీ వచ్చేసరికి బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఉంచారు, తీసి పెట్టేసి ఉంచారు. జాయ్తో పాటు ఇంకో బాబుని చూసారు కదా, వాళ్ళ మమ్మీ. ఇంకా అక్కడి నుంచి మాతో పాటు స్టార్ట్ అయిన మనోజ్ గారని, ఆయన లగేజ్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. అసలు లేకపోతే నేను అసలు హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని జాయ్తో లగేజ్. బట్ థ్యాంక్స్ టు దెమ్ చాలా హెల్ప్ చేశారు.
సో ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. హైదరాబాద్ అయితే వచ్చేసాం. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హైదరాబాద్ నుంచి మా ఊరు 6 to 8 hours పడుతుంది. రేపు వెళ్ళగానే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.